కలయిక అంటే చాలా గొప్పతనము. దాదాపు 60-65 తర్వాత కారణం ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే మరి అంటే గుడివాడలో ఉన్నటువంటి అప్పారావు ఆయన ముందు ఈ కార్యక్రమం మొదలుపెట్టినాడు. మా మిత్రులందరితో మరి ఫోన్ చేసి కలయిక ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయాలని కోరుతున్నాము. మరి మిత్రులందరూ వెనుకకున్నారు. హలో, మిత్రులందరూ వెనుకకున్నారు. అందరూ ముందుకు వచ్చి కోర్సుగా కోరుతున్నాము. వెనక సీట్లో ఉండకుండా ముందు సీట్కి రండి. దయచేసి ముందు సీట్లకి అందరూ రండి. మిత్రులారా ముందుకు రండి. ఎక్స్పైర్ చనిపోయినారు, మరణించినారు, పరమపదించినారు. త్వరగా మాకు చదువు చెప్పినటువంటి గురువుని సన్మాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో వారిని ముఖ్య అతిథిగా మా గురువుని పిలవడం జరిగింది. మరి దీనికి రాజమౌళి సార్ గారు పైకి రావాల్సిందిగా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అట్లనే కిషన్ సార్ గారు, అట్లనే పేరు శ్యామచంద్ర సార్ గారు, అట్లనే శంకరరావు గారు కూడా నిర్మాణం కూడా స్వాగతం పలుకుతున్నాము. పేరు పేరున వారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతున్నాం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరా గురు సాక్షాత్ పరబ్రహ్మ. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ సీతారాం సస్యశ్యామలాం మాతరం. వందే మాతరం శుభ్రజ్యోత్స్నా పులకితయామినీ పుల్లకుసుమితా సుమదనశోభినీ సుహాసినీ సుమధురభాషిణీ సుఖదాం వరదాం మాతరం. వందే మాతరం వందే మాతరం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా. ఏంటంటే వారు పరమపదించడానికి వచ్చింది. ముందుగా వారి గురించి మనం వారి పరిశ్రమకి మనం పాటించవలసిందిగా కోరుతాము. వారు ఎవరెవరంటే మన గురువులు
కె గోపాల్ సార్ అక్కపిల్లిగూడెం, వెంకటేశ్వర మోదెల, కృష్ణమూర్తి గారు, మహబూబ్ అలీ గారు, కుమరయ్య గారు, అహ్మద్ ఉల్లా గారు, కె నారాయణ గారు, బి నారాయణరావు సార్ గారు కూడా మీరు దాదాపు 8 మంది మనకు తెలిసి వాళ్ళు ఎక్స్పైర్ అయినారు, పరమాత్మ పూజించినారు. అట్లాగే మన క్లాస్మేట్స్ కూడా మన నుండి విడిపోయినారు. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని కోరుకుంటున్నాము. వారు ఎవరంటే టి నారాయణ గౌడ్ గారు, వి సత్తయ్య గారు, కస్తూరి సత్యనారాయణ గారు, రాజా పాషా, వి ప్రకాష్ గౌడ్, సుదర్శన్ గారు, ప్రమోద్ గారు, జయరాజ్ గారు, పి తిమ్మయ్య గారు మరియు టి నసీర్ గారు వీరు కూడా మన నుండి విడిపోయినారు. వారి ఇక్కడ లేరు కనుక వారి స్మరణార్థం ఒక నిమిషం అందరూ లేచి ఒక నిమిషం మనం పాటించవలసిందిగా కోరుతున్నాం. అందరూ నిల్చున్నాము. బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిదిరా. ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా, సందేహమే లేదురా. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం బ్రేక్ అయింది. అది ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత ఆ తర్వాత డిగ్రీ వరంగల్లో చేశాను. వరంగల్ చేస్తూ బిఎస్సీ అయిపోయిన తర్వాత చేసుకునే లా నాందేడ్లో చేశాను. 10 ఏళ్ళు ఉండగానే బిఎడ్లో సీట్ వచ్చింది. బిఎడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఎంఏ 2010లో పాస్ అయ్యాను. మా మేడం టీచర్గా ఉండే, గవర్నమెంట్ టీచర్గా, వారు 2012లో ఎక్స్పైర్ అయ్యారు. నేను కూడా ప్రైవేట్ స్కూల్లో తర్వాత కాలేజీలో యాజ్ లెక్చరర్గా పనిచేశాను. నాకు 2012లో మా మేడం చెప్పిన తర్వాత నాకు 2 కూతుళ్ళు, ఒక కూతురు పెళ్లి చేశాను. వారికి పెద్ద అమ్మాయికి ఒక కొడుకు, ఒక బిడ్డ. రెండో అమ్మాయికి మా మేడం జాబ్ వచ్చింది, యాజ్ టైపిస్ట్గా చేస్తుంది, డిగ్రీ అయిపోయింది ఆమెది. ఈరోజు చాలా శుభగడియలు. ఇటువంటి శుభదినం అనేటువంటి ఇప్పుడు ఎన్నడూ కూడా తిరిగి రానటువంటి రోజులు. ఎన్నో రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పి ఉద్దేశంతోనే నేను అప్పారావు ఇద్దరు తలుచుకున్నాము. ఒకరికొకరు టచ్లో ఉన్నారు, ఒకరికొకరు మాట్లాడుకుంటూ టచ్లో ఉన్నాము. ఒక రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో అందరూ ఈరోజు కలుసుకోవడం జరిగింది. స్కూల్లో చదివేపటి రోజుల్లో పాత విద్యార్థులందరినీ కలుసుకోవడం జరిగింది. సార్ గారు హిందీ పండిట్, శంకరరావు సార్ ఏమో మ్యాథ్స్ చెప్పేవారు. ప్రైమరీ జనార్దన్ సార్, పేరు జనార్దన్ సార్ ఏమో ప్రైమరీ టీచర్గా ఉండి పిల్లలకు గేమ్స్ ఆడించేవాడు. 10-12 సంవత్సరాలు చేశాను. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళలో 10-12 స్కూళ్ళలో పనిచేశాను, వేరే స్కూళ్ళలో పనిచేశాను. ఆ తర్వాత ఎంఏ అయిన తర్వాత సీనియర్ హిందీ పండిట్ కారణంగా నాకు యాజ్ లెక్చరర్గా ఆల్ఫోర్స్ కాలేజ్లో చేయడం జరిగింది. ఈ సంవత్సరం నేను ఫ్రీగా ఉన్నాను, ఈ సంవత్సరము ఖాళీగా ఉన్నాను. నేటి ఈ ఉదయం జీవితంలో మరపురాని రోజు. ఏ విధంగా అయితే నాకు 31 డిసెంబర్ 2015లో ఒక మరపురాని రోజుగా నా రిటైర్మెంట్ ఫంక్షన్ ఇక్కడ జరిగిందో జన్నాలలో, గమ్మత్ ఏంటంటే నేను ఎక్కడైతే ఏ స్కూల్లోనైతే ఏ క్లాస్ రూమ్లోనైతే నేను కూర్చుని చదువుకున్నాను 8వ తరగతి, అదే ప్లేస్లో ఒక ప్రిన్సిపల్ సీట్లో నేను ఇక్కడ ఐటీకి ప్రిన్సిపల్గా వచ్చి 4 సంవత్సరాలు సర్వీస్ చేయడం నా జీవితంలోని మధురమైన ఘట్టములలో ఒకటి. ఈ 63 సంవత్సరాల వయసులో ఈ 4 సంవత్సరాలు తర్వాత 31 డిసెంబర్ 2015 రోజు నా సన్మాన కార్యక్రమం నందు మా గురువులు రాజమౌళి గారు, తర్వాత జనార్దన్ గారు
దురదృష్టవశాత్తు కిషన్ గారు రాలేదు, శంకరరావు సార్ రాలేదు. సో ఆ రోజు నా గురువులను నేను సన్మానించుకొని దాదాపుగా 10 జిల్లాల నుంచి నా యొక్క సహచరులు తరలి వచ్చారు ఇక్కడికి. దాదాపు 300 నుంచి 400 మంది. వాళ్ళ ముందు నా గురువులను నేను రిటైర్మెంట్ అవుతూ సన్మానం చేయడం అనేది ఒక దృశ్య కావ్యం లెక్క నా జీవితంలో ఉండిపోయింది. సో నా గత స్మృతులు అంటే ఈ రోడ్ ఏదైతే ఉందో మాకు సుపరిచితమైన రోడ్ ఇది. ఎందుకంటే దాదాపుగా 4-5 సంవత్సరాలు మేము నడుచుకుంటూ వచ్చి కలమడు నుంచి జన్నారం హై స్కూల్ వచ్చి మేము విద్య నేర్చుకున్నాం. నా రిటైర్మెంట్ ఫంక్షన్లో మా రాజమౌళి సార్ కూడా ఆనాటి జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఏ విధంగా చదువు చెప్పారు, మేము ఏ విధంగా నేర్చుకున్నామని చెప్పారు. అది విన్న నా సహచరులు ఇప్పటికీ కూడా ఎప్పుడైతే కలుస్తుంటామో మేము వరంగల్లో జ్ఞాపకం చేసుకుంటారు. అది నీదయ్యా, నీదంటే కిస్మత్ అంటే నీదయ్యా. నువ్వు ఎక్కడైతే చదువుకున్నావో, నువ్వు ఎక్కడైతే పనిచేసావో అక్కడే నువ్వు రిటైర్మెంట్ అవ్వడం, ఆ రిటైర్మెంట్ ఫంక్షన్లో నీ గురువులను సన్మానించుకోవడం, అది మేము ఇప్పటికీ నలుగురు కలిసినప్పుడు మాట్లాడుకుంటాం. ఇప్పటికీ అపూర్వ ఘట్టాలు రావు అసలు జీవితంలో. అటువంటి ఘట్టం నీ జీవితంలో వచ్చింది. నువ్వు అదృష్టవంతుడు అంటే నిజమైన మేము అదృష్టం. కానీ ఈ అదృష్టం వెనకాల మా యొక్క కృషి, మా యొక్క శ్రమ, మా తల్లిదండ్రుల యొక్క తపన, అది ఆ కాలం వాళ్ళకే తెలుసు. ఇప్పటి జనరేషన్కి అసలు తెలుసు. ఇప్పుడు ఒక షూస్ లేకపోతే ఒక ఎల్కేజీ అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. అప్పుడు మేము చెప్పులు లేకుండా మేము 4-5 సంవత్సరాలు ఇక్కడ మా అన్నయ్య నేను ఇక్కడ కష్టపడి చదువుకున్నాం. ఆ కష్టపడి చదువుకున్నప్పుడు ఎప్పుడైతే మా గురువులు బోధించారో ఆ బోధన మాకు ఒక నలుగురిని విద్యావంతులుగా చేసే క్రమం లోపల ఆ విద్య మాకు ఎంతో ఉపయోగపడ్డది. వాళ్ళు అందించిన విద్యతో ఒక సాంకేతికమైన సో 11లో నేను ప్రమోషన్ వచ్చి 15 వరకు ఇక్కడ పనిచేసి రిటైర్మెంట్ పొందాను. ఇక నా ఫ్యామిలీ మ్యాటర్స్ వచ్చినట్టయితే మాది పెద్ద ఫ్యామిలీ. మేము 7 బ్రదర్స్ 3 సిస్టర్స్. నా నెంబర్ 4 మా అన్నయ్య గారు కూర్చున్నారు, 3వ నెంబరు. గెస్ట్ హౌస్గా హెడ్ మాస్టర్గా రిటైర్ అయ్యారు. నాకు ఒక బాబు, 2 పాపలు. బాబు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. దానికి 15 ఇయర్స్ సర్వీస్ కూడా అయిపోయింది. ఇప్పుడు అది సూపరింటెండెంట్ పనిచేస్తున్నాడు. తర్వాత 2 పాపలు కూడా మ్యారేజెస్ అయిపోయినాయి. సో ఏం బాధాపంది లేదు. నేను ప్రస్తుతం అయితే వరంగల్లో సెటిల్ అయ్యాను. దాదాపు 10 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నాను. సో ఇది చిన్న బ్యాక్గ్రౌండ్ ఇది. సో ఈ కార్యక్రమం చేద్దామనే ఆలోచన రావడం, దాన్ని కార్యరూపం దాల్చడం, ఇందులో మెయిన్గా మా బాల్యమిత్రుడు అప్పారావు, తర్వాత జగ సత్తయ్య గారు, జగదీష్, తర్వాత సయ్యదుద్దీన్, వీళ్ళంతా కలిసి ఒక మోటివేషన్ లెక్క పనిచేసి ఒక టీం వర్క్గా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్గా చేస్తున్నారంటే అది దిస్ క్రెడిట్ గోస్ టు దెమ్ ఉంది. సో లాస్ట్లీ ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన మా మిత్రబృందము, మా గురువు గారు, ఫ్యామిలీస్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఇటువంటి సందర్భాలు చాలా బహు అరుదు. అందులో ఇవాళ ఇక్కడ ఈ ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం. కాబట్టి నాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయానికి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ మా అందరికీ, మా మిత్రబృందం అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఇక ముందు కూడా మేము ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఇంతకుముందు అంటే ఫోన్స్ లేవు, ల్యాండ్లైన్ ఉంటుండే. కానీ ఇక్కడ మొత్తం ప్రపంచమే మన అరచేతిలో ఉంది కాబట్టి మన మిత్రబృందం అంతా టచ్లో ఉండాలి. ఎవరైనా ఫంక్షన్స్ ఉంటే తప్పకుండా హాజరు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరును మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాం. తప్పుడు క్షమించగలరు. థ్యాంక్ యూ. డి లక్ష్మణ్ గారు రావాల్సిందిగా కోరుతున్నాను. డి లక్ష్మణ్. మా గురువులకు వందనాలు. ఎవరైనా తెప్పలు తిన్నారంటే ఈసారి కొట్టుకుంటారు. రాఘవన్ సార్ మాకు సోషల్ చెప్పేవారు, కాకపోతే మాటలతోనే భయపడేవారు. శంకర్రావు సార్ కళ్ళతోనే బెదిరించేవాడు. నిజంగా జనార్దన్ సార్ ఏమి అనేవాడు కాదు. ఈ యొక్క పూర్వ విద్యార్థుల ఆత్మీయ సభలకు వచ్చిన మా మిత్ర బృందానికి, వారి కుటుంబ సభ్యులకు మరోసారి ధన్యవాదాలు. నేను లక్ష్మణ్ నాయక్,
ఇదిగోండి ఈ తాడి చెట్టు దగ్గరనే మా ఇల్లు. ఇక్కడి నుంచి నేను జెండారం పోవాలంటే అరగంట పట్టేది అప్పుడు నేను ఏళ్ళు. అయితే కష్టపడి చదువుకున్నాను. చదవడానికి నాకు ఇబ్బంది లేదు, కానీ స్కూల్కి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాను. ఎందుకంటే సరైన మార్గాలు ఉండేటివి కావు. సరే, నేను 3వ తరగతి నుండి ఇంటర్లో చేశాను. తర్వాత పీజీ ఓపెన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి తీసుకున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ సూపరింటెండెంట్గా రిటైర్ అయ్యాను. ప్రస్తుతం నేను ఊర్నూరులో ఉంటున్నాను. అయితే నా కుటుంబం గురించి మీకు పరిచయం చేస్తాను. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయింది, 2 బాబులు, వాళ్ళు ఇంజనీర్స్. రెండవ అమ్మాయి వాళ్ళు డాక్టర్స్, బాబు వచ్చి డిగ్రీ చేశారు. అయితే మేము చదువుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మిత్రుడు చెప్పు సత్యయ్య గారు మామూలుగా నుంచి వచ్చేది, వస్తు ఇద్దరం కలిసి ఇక్కడికి వచ్చేది. అప్పుడు మేము నిజంగా చిన్నాడు రావడం చాలా అవసరపడేది. అడప మా మధ్యాహ్నం కొట్లాడుకునేవాళ్ళం, సాయంత్రం మళ్ళీ ఆట ఆడుకునేవాళ్ళం. నేను అప్పారావు గారు ఒకసారి కబడ్డీ ఆడుతుంటే కాలు పడితే అసలు ఇంకా తప్పించుకోరు. మీరు ఒకసారి కాలు పట్టి ఉంటే నాకు తెలుగు దెబ్బ తగ్గి నేను 4 వారం రోజులు రాలేదు. సైదుద్దీన్ గారు, సత్యన్న గారు మిత్రులు ఇక్కడికి దేవుడి గుడి నుంచి నడుచుకుంటూ వచ్చేది. ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకురావాలంటే పిల్లలకి ఏం కావాలా? బైక్ కావాలి. మాత్రం ఇందర్పల్లి నుంచి వచ్చే మిత్రులు ఉన్నారు. ఇందర్పల్లి మిత్రులు కమలాకర్ రావు నడుచుకుంటూ వచ్చేది. కొందరికి సైకిల్ ఉండేది. తిరిగి వీళ్ళకి అందరూ ఏం చేశారంటే వెళ్ళేటప్పుడు అప్పుడు హలో 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 ఇక్కడే మళ్ళీ మేము మంచిగా వెళ్ళిపోయినాం. మాకు 2 బిడ్డలు, అందరికీ మ్యారేజ్ అయ్యాం. మా గురువు గారు హిందీ పండితుడు కిషన్ సార్ చెప్తుండే, మరి హిందీ రాకపోతే పుస్తకం వారి రోడ్లో వేసి నూరి తాగుతా వస్తుండే అని చెప్తుండే సార్. ఇక గుర్తుండే వచ్చేది. సోదరులకు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఇక్కడ కలవడానికి చాలా కృషి చేసి ఈ 40-50 మందిని జమ చేసుకొని ఒక పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు మేము కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి వరకంటే మా క్లాస్మేట్స్ చదువుకున్న వాళ్ళు అందరూ సంతోషంగానే ఉన్నాం. అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళు చాలామంది ఫ్రెండ్స్ మగవాళ్ళని అందరి పరిచయం, కానీ ఫ్రెండ్స్కి అందరికి పరిచయం లేదు. ఒకరికొకరు అందరికి పరిచయం చేసి విద్యాభ్యాసం అంతా జన్నారంలోనే. నేను 80లో ఈ నుంచి పోయాను. ఇప్పుడు విడవట్టు చదువుకొని 80 నుంచి మంచిర్యాలలో నేను వ్యాపారం చేసుకుంటున్నా. 76లో నా మ్యారేజ్ అయింది. నాకు 2 అమ్మాయిలు 2 అబ్బాయిలు. అందరి వివాహాలు అయిపోయినాయి. పిల్లలంతా ఉద్యోగస్తులుగా ఉన్నారు, అల్లుళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. నేను కూడా వ్యాపారస్తునికే సెటిల్ అయినా. ఇప్పుడు ప్రస్తుతం మందామర్లో నివాసం ఉంటున్నా. మీ అందరి ఆధారపడతో దేవుని దయ వల్ల అందరం వచ్చేనే ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులకు ధన్యవాదాలు. నా ఫ్రెండ్స్ వారికి అందరికీ సమ్మేళన కార్యక్రమం గురించి అందరికీ చెప్పాము. కానీ కొందరు మొత్తం మీద 75% హాజరయ్యారు. కాక 25% మాత్రం కాలేదు. దానికి మరొకసారి కూడా కాగలరని అనుకుంటున్నాం. కాగా మరియు మాకు విద్య నేర్పిన గురువులు కిషన్ సార్ అని హిందీ టీచర్, రాజమౌళి టీచర్ సోషల్ స్టడీస్, శంకర్రావు సార్ అని మరియు జనార్దన్ సార్ అని వీరికి పాదాభినం వందనములు తెలుపుతున్నాను. మరియు తోటి మిత్రులు, స్నేహితులు అందరూ హాజరయ్యి అందరి కలయిక ఏర్పడినందుకు చాలా సంతోషపడుతున్నాను. మరియు 1972-73 బ్యాచ్ వరకు అందరం కష్టపడి చదువుకున్నాం. కానీ మా బ్యాచ్లో ఎక్కువ శాతం 95% అందరికీ జాబులు వచ్చాయి. కానీ నేను నా మిత్రులు ఒక 3-4 మాత్రం జాబు లేక వ్యాపారం చేయగలుగుతున్నాము. దానికి మీ కుదవలేదు.
అంతా సంతోషంగానే ఉన్నాము. కాక నాకు మాత్రం 2 అమ్మాయిలు 1 అబ్బాయి, 2 అమ్మాయిల పెళ్లి చేశాను, అబ్బాయి కూడా పెళ్లి చేశాను. వారికి కూడా పిల్లలు అయ్యారు, వారు కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళది కూడా వ్యాపారం. కాకపోతే అందరి వ్యాపారంతో మేము సరిపెట్టుకుంటున్నాము. మరియు వీరందరూ కూడా తోటి మిత్రులు, తోటి సహోదరులు, వీళ్ళందరూ దీనికి వచ్చి సమ్మేళన కార్యక్రమాన్ని ఆదరించినందుకు గర్వపడుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఉమ్మయ్య. మాకు ముగ్గురు పిల్లలు, 2 అబ్బాయి 2 అమ్మాయిలు. అమ్మాయి ఎంటెక్ అయిపోయింది, ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది. 2వ అమ్మాయి విద్యార్థులు పంచాయత్ సెక్రటరీ కూడా వచ్చింది, పంచాయత్ సెక్రటరీ జాయిన్ అయింది. ఒక బాబు డిగ్రీ అయిపోయింది. మేము ఇప్పుడైతే మానసిక డిపార్ట్మెంట్ నేను ఇన్స్టాల్లో చదివాం. మేము తర్వాత మానసిక డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చింది. 2 సంవత్సరాల కింద రిటైర్మెంట్ అయింది. ఇప్పుడు లేకుండా కూడా తిరిగి నడిచిన రోజులు చాలా ఉన్నాయి. నెక్కర్ తోటి కూడా 10వ తరగతి దాకా చదివిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లవాడికి కూడా షూస్, గ్యాడ్జెట్స్ అన్నీ కావాలంటారు ఇప్పటి పిల్లలు. కానీ అప్పుడు నెక్కర్ మీదే 10వ తరగతి దాకా మేము చదువుకున్న రోజులు. మా స్కూల్ కూడా చాలా హెచ్చరించుకుంటూనే నేను ఇప్పటిదాకా ఇంత చిన్న పెద్ద ఉద్యోగం చేయగలిగినాను. నమస్కారం అండి అందరికీ. ముందుగా నా చదువు చెప్పిన గురువులకి పాదాలు చేసుకుంటున్నాను. ఎందుకంటే గురువు లేని విద్య వ్యర్థము. ఆ గురువు విద్య చెప్పడం మట్టుకే మేము ఇవాళ ఈ రోజున ఈ పూర్వ విద్యల సమ్మేళనాలు చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే వాళ్ళు కొడుకులని చెప్పిండ్రు, లేకపోతే పిల్లలని చెప్పిండ్రు, ఏమని ఏమన్నారో మనం తీర్చిదిద్దిండ్రు. వాళ్ళ సొంత పిల్లలు అనుకుని చెప్పిండ్రు ఆ రోజున. మనకి అట్లా పిల్లలని చెప్పకపోతే మనం ఈ రోజున ఇట్లా మనం యూసుఫ్ అని ప్రిన్సిపల్ అయ్యేవాడు కాదు, ఈ లక్ష్మణ్ దాంట్లో ఉద్యోగం చేసేవాడు కాదు, అందరూ అట్లా చేసేవాడు. నేను ఐటీఐ పాస్ అయినా, ఆర్టీసీలో మెకానిక్ చేసిన, తర్వాత ఒక లారీ కొనుక్కున్నా, దుబాయ్ పోయినా అని సంపాదన తను చేసుకున్నామంటే వాళ్ళు విద్య చెప్పబట్టిగా మనం ఈ విధంగా ఎదిగినాం. కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం మన గురువులను తలుచుకుంటూనే ఉంటాం. మరి నాకు 2 కొడుకులు పెళ్లి చేసినాను. నా భార్య సంవత్సరాలైనది, 11 ఏళ్ళు అయింది. నాకు 3 మనవాళ్ళు, ఒక పెద్ద కొడుకు, ఒక కొడుకు, 2 చిన్నపిల్లలు, 2 కొడుకులు. చిన్న కొడుకు లెక్చర్గా చేస్తున్నది మ్యాథ్స్, ఎంఎస్సీ మ్యాథ్స్. నేను ఇప్పుడు మీరు అనుకోకూడదు, ఎందుకంటే నేను కట్నం తీసుకోకుండా నా కొడుకులకు పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే చదువు కావాలని ఎంఎస్సీ మ్యాథ్స్ నా చిన్న కొడుకు, ఎంసీఏ నా పెద్ద కొడుకు. అందుకనే నేను వాళ్ళని కావాలని నా కట్నం అవసరం లేదు, మీరు చదువుకుంటే చాలు. నా కొడుకులు చదువుకున్నారు, మీరు చదువుకున్నారు. నా దగ్గర డబ్బు లేకపోయినా కానీ మీరు 2 రూపాయలు సంపాదించి మీరు బతుకుతారు అని నేను ఆ విధంగా ఆలోచన చేసుకొని వాళ్ళకి పెళ్లి చేసినాను. అని సమయబుద్ధి ఆమె లేకుండా పోయింది నాకు. అదొకటే బాధ, కానీ నేను మర్చిపోలేదు. ఎందుకంటే ఈ భూమి మీద నేను ఎన్ని అయినా, ఈ భూమి మీద అన్నం తిన్నా, నేను ఈ భూమి నేను ఆంధ్రం పోయినా కానీ ఈ జనాలను నేను ఎప్పుడు మర్చిపోను, నా స్నేహితులనే మర్చిపోను, ఈ నాకు చెప్పిన గురువులకు చదువు చెప్పిన గురువులు మర్చిపోను. మా అమ్మ చాలా కష్టపడింది నా గురించి ఇక్కడ. అప్పుడు మాకు ఏమి లేని స్థితిలోనే పెరిగినాం. కానీ ఇలా ఉన్నత స్థాయికి పోయినాం, ఇబ్బంది లేకుండా ఉన్నాం. కానీ అది తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు మనం ఎదిగిన ఎదుగుడికి వాళ్ళు కూడా చూస్తుండే, అరే నా కొడుకు ఇంత పెద్దోడయ్యిండు, జన్మసంతానే ఉన్నాడు, జన్మసంతాన బతికిన బతుకు మాకు తెలుస్తుంది, వాడే రాసుకుంటాడు, ఎందుకంటే ఎవరు చూపాము అని అట్లా కొంచెం క్లబ్ స్టూడెంట్స్ ఉండే. భీమన్న ఉన్నాడు, భూమన్న కూడా వాళ్ళే రాసుకుంటాడు, ఎవరికి చూపాము అంత స్ట్రిక్ట్ ఉండే చదువులో కూడా. ఇప్పుడు ఆయన కండక్టర్ అయ్యాడు, రిటైర్డ్ అయిపోయాడు, ఆయన పిల్లలు వాళ్ళు అందరూ చదువు ఉన్నారు, అందరికి మనకు కావాల్సిందే ఉంది. మా కోరిక ఏంటంటే అందరూ మంచిగా ఉన్నారు కాబట్టి ఈ రోజున ఈ సంతానం. అందుకే
అందుకని మీ పేరు మీద అందరికీ నమస్కారం పెట్టుకుంటూ మా గురువులకు పాదాలు చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. 1973లో మేమందరం బాగా కష్టపడి చదువుకున్నాము. నేను ఇందరిపల్లికి వెళ్ళి నడుచుకుంటా వస్తుంటే అప్పారావు అనే మనిషి ఇంటికాడ అన్నం తినుకుంటా బాగా కష్టపడుకుంటా చాలా ఉత్తరం కూడా దొరకలేదు. పక్క గడపని తప్పులో తినుకుంటా చదువుకున్నాం. ఇక్కడ నా తోటి విద్యార్థులు బాగా నాకు చంద్ర సత్య, ఈ అప్పారావు, కాసం లచ్చన్న వీళ్ళు బాగా సహాయకరించింది. ఇక ఉపాధి వెళ్ళాలని కూడా కిషన్ సార్ మాకు బాగా భయపెడుతుండే. రాజమౌళి సారు తాగిగా ఆగిస్తుండే మా శారీరక భావిస్తారు. మేము బాగా కష్టపడి జనాల నుంచి వచ్చినందుకు ఈ సభ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరిగింది. మేము అనుకోని సంవత్సరంలో 65,000 సంవత్సరంలో మేము సత్య గారికి బాగా సన్మానం చేయాలి. సభను ఉద్దేశించి మాట్లాడుతుంది. ఒక నిమిషం వచ్చి ఒక నుంచి పోతారా అయితే మంచిగా స్పీచ్ ఇస్తావురా ఏ దేవా రావాలి రావాలి సెటిల్ అయ్యారు. వచ్చిన వాళ్ళందరికీ నా యొక్క నమస్కారం. మాది కవ్వాల ప్రాంతం. మా ఊళ్ళో మాది కవ్వాల. నేను కవ్వాల రోజు నడుచుకుంటూ వస్తుంది. 6వ తరగతి వరకు చదువుకున్నాం. పరిస్థితుల ప్రభావం వరకు చదువు ఆపేస్తున్నాం. నా ముగ్గురు పిల్లలు, నా కొడుకు ఆయన ఇంకో కొడుకు, 2 బిడ్డలు. అందరికీ మరి కొద్దిగా మా కార్యక్రమం చాలాసేపు నడుస్తున్నది. ఇప్పుడు ఒక కవిత వారు పంపిస్తారు, నోటిస్తారా? నేను సామాన్య మానవుని శీర్షిక. నేను సామాన్య మానవుని. ఒకరు బాగుపడ్డారని ఏడవరు, మరొకరు చెడిపోయారని నవ్వరు, మరొకరు చెడిపోయారని నవ్వరు. ఒకరు అందంగా ఉన్నారని ఆశపడరు, మరొకరు వికారంగా ఉన్నారని నిరాశపడరు. ఎందుకంటే నేను సామాన్య మానవుని. ఒకరు అందంగా ఉన్నారని ఆశపడను, మరొకరు వికారంగా ఉన్నారని నిరాశపడను. ఎందుకంటే నేను సామాన్య మానవుని. దండలు వేయించుకోరు, దండోరా చేయించుకోరు. దండలు వేయించుకోరు, దండోరా చేయించుకోరు. నా మెడలో పుర్రెల దండలు లేవు, నా మెడలో పుర్రెల దండలు లేవు. నా గంటల్లో పప్పులు నవ్వే శక్తి లేదు. ఎందుకంటే నేను సామాన్య మానవుని. స్మగ్లర్గా బతకడం ఇష్టం లేదు, బ్లాక్ మార్కెట్ చేసే ధైర్యం లేదు. స్మగ్లర్గా బతకడం ఇష్టం లేదు, బ్లాక్ మార్కెట్ చేసే ధైర్యం లేదు. అవినీతికి ప్రోత్సహించే ఓపిక లేదు, ధర్మాన్ని పోషించే యోగ్యత లేదు. అవినీతిని ప్రోత్సహించే ఓపిక లేదు, ధర్మాన్ని పోషించే యోగ్యత లేదు. ఎందుకంటే నేను సామాన్య స్వార్థానికి ఆహుతైన శ్రామికుల్ని, స్వార్థపరుడు స్వార్థానికి ఆహుతైన శ్రామికుల్ని, ఆధారం లేని శ్రామికుల్ని చూడలేదు. స్వార్థపరుడు స్వార్థానికి ఆహుతైన శ్రామికుల్ని, ఆధారం లేని శ్రామికుల్ని చూడలేదు. కాపాడలేను కట్టుగా కబోధనీయం, పెరిగే అన్యాయాన్ని తరిగే న్యాయాన్ని చూడలేదు. కాపాడలేను కట్టుగా కబోధనీయం, పెరిగే అన్యాయాన్ని తరిగే న్యాయాన్ని చూడలేదు. ఎందుకంటే నేను సామాన్య మానవుడు. ఎరను చూసి చేపల్లి పట్టే మనుషుల్ని, గోధుమ తవ్వి ఆకులు కప్పే మనుషుల్ని, ఎరను చూసి చేపల్లి పట్టే మనుషుల్ని, గోధుమ తవ్వి ఆకులు కప్పే మనుషుల్ని, ధనంధకారంతో కళ్ళు విప్పలేని ఆమోదాన్ని, బొజ్జలు నింపుకునే సోమరిపోతుల్ని మార్చలేను. ధనంధకారంతో కళ్ళు విప్పలేని కామంతుల్ని, బొజ్జలు నింపుకునే సోమరిపోతుల్ని మార్చలేను. ఎందుకంటే నేను సామాన్య మానవుడు. నయా తాళం లేని సంగీతాన్ని, యతి ప్రాసలేని గీతాన్ని, నయా తాళం లేని సంగీతాన్ని, యతి ప్రాసలేని గీతాన్ని, కట్టు కొట్టు లేని ఆచారాన్ని, ఆదరభావం లేని మన సంస్కృతిని మార్చలేను. కట్టు కొట్టు లేని ఆచారాన్ని, ఆదరభావం లేని మన సంస్కృతిని మార్చలేను. ఎందుకంటే నేను సామాన్య మా గురువులకు నమస్కారం. ఈరోజు పూర్వ విద్యార్థులు 72-73 సంవత్సరపు మేము ఈ కళ ఎప్పుడు కూడా అనుకోలే. మేము కళ అంటే
మా బిడ్డలు చేసుకున్నారు. కానీ మేము ఈ కార్యక్రమం చేసుకుంటాం అనుకోలేదు. ఎందుకంటే ఆంధ్ర అప్పారావు ఈ తుర్కొల్ల పిల్లలు సర్వల్లి కొడుకు ఈ కార్యక్రమం చేద్దాం అంటే మేమన్నాం అంటే సరే మనం అందరం కలిసి చేసుకుందాం. చేసుకుంటే ఏంటంటే మన పిల్లలు కొడుకులు కోడళ్ళు మనవలు అందరూ కలుస్తారు. చాలా కష్టపడ్డారు. మన ప్రాపర్ లింగాయపల్లె 7-9 మంది సంతానం 9 7 మంది పోయారు. మా చెల్లెళ్ళు 2 ఉన్నారు. అయితే ఏమైందంటే లింగనపల్లి నుంచి ఇక్కడికి చదువుకొని వచ్చినప్పుడు ఇక్కడ తొవ్వలు కానీ దారులు కానీ మంచిగా ఉండేది కాదు. ఇక్కడ మన ఎంపీ సార్ మాకు హిందీ పండితు సార్ మమ్మల్ని బాగా కొట్టేవాడు. కొట్టినా కానీ ఇక మరి ఒక్కొక్కసారి సార్ ఒక్కొక్కసారి దొరకవాడు. తర్వాత రెండవది రాజమౌళి సార్ హిందీ మన సాంఘికం చెప్పేవారు. వాళ్ళు కూడా ఒక్కొక్క పీరియడ్ నేను బోలు చెప్తుండే, లెక్కలు చెప్తుండే. సార్ వస్తే నాకు భయం అవుతుండే. ఎందుకంటే నేను ఇప్పుడు కూడా లెక్కలలో బాగా పాస్తాను. అందరూ ఇలా కాకిగడతో లెక్కలు చేస్తారు. నేను ఇప్పుడు కూడా పొండితో లెక్క చేస్తాను. తర్వాత జనార్దన్ సార్ కూడా మా కొద్ది పరిచయం. మా ఎన్నికలకు ముందు విద్యార్థులకు చదువు చెప్పారు. మాకు 3 కొడుకులు 1 బిడ్డ. పెద్ద కొడుకులు తర్వాత వారికి 2 పిల్లలు కొడుకు బిడ్డ. రెండవ కొడుకు రామకృష్ణాపూర్ 2 కొడుకులు. మూడో కొడుకు రేచిని 2 కొడుకులు. తర్వాత మా అమ్మాయికి ఆర్డర్ ఇచ్చాము. 1 కొడుకు 1 బిడ్డ. మా రమేష్ కొడుకు మన సెకండ్ ఇయర్ చదువుతుంది హైదరాబాద్. మా బిడ్డ కొడుకు ఏలూరు MBBS సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఏదేంటంటే మా తల్లిదండ్రి ఆశీర్వాదంతో నేను ఈ స్టేజ్కి ఎదిగినంటే ఈరోజు వరకు నా భార్య కానీ గౌరవిస్తాడు. ఎట్లా 40 ఏళ్ళు ఎప్పటికీ ఆయన కొట్లాడినప్పుడు ఏంటంటే మానదాలు లెక్క కొట్లాడతాం, మళ్ళీ కలిసి ఉంటాం. మళ్ళీ 2 ఏంటంటే 1996 మా బిడ్డ పెళ్ళి అయింది. 90 మా కొడుకు పెళ్ళి అయింది. ఇప్పటికీ మేము పెద్ద కొడుకు పెళ్ళి దాదాపు 19-20 సంవత్సరాలు అయిపోయింది. ఉన్నారు. తల్లికి మనం ఎంత రుణమైనా తీర్చలేము. గురువులకు ఎంత రుణమైనా తీర్చలేము. గురువు చెప్తే మనం శబరా సరిగ్గా కలెక్టర్ అయిపోయినాం, ఎస్పీ అయిపోయినాం, ఉల్లాసం అయిపోయినాం. ఈ రోజుల్లో నేను కానీ అది కళ శ్రీరాజ్యవాణి శ్రీరాజే 2 కథలు కూడా కొడుకుని మళ్ళీ ఉక్కే అటువంటి విషయంలో నేను మన ఈ జన్నారం కొరకల గ్రామ పంచాయతీలో మంచి కష్టపడి పైకి వచ్చిన. ఇక్కడ రైతులందరూ చెప్తాయంటే ఉద్ధరించిన. ఇప్పుడైనా కానీ మనకి హిందీ శనివంతులు దక్షాలు ఏం శనివంతులు ఎంతమంది పిల్లలు అంటారు. అందుకు చెట్టుకు కొమ్మలు ఉన్నాం, ఇంటికి పిల్లలు ఉన్నాం, ఆడవారికి ఆలోచిస్తున్నాం, రొట్టికి కుక్కుమందాం. ఎన్ని సినిమాలు చూసినా మంచి సినిమాలు 5 చూసి 90 సినిమాలు ఇటువంటి సినిమాలు చూసుకో మంచిది. 95 సీరియల్ మంచి చూసి 5 సీరియల్ మంచి చూసి 5 సీరియల్లో మంచి మాట్లాడుకోవాలి. కౌరవులు 100 మంది, పంచపాండవులు 5 మంది, పేరొచ్చింది కౌరవులు. మా తోటి మన విద్యార్థులు వాళ్ళు సతీమణి మన వాళ్ళు అందరూ వచ్చారు. ఎందుకంటే మేము ఇంత చిన్న తనలో ఎప్పుడో చదువుకున్నాం. అరే బాబు మీ భార్య కానీ మీ పిల్లలు కానీ ఇటువంటి కార్యక్రమాలు చూస్తే వాళ్ళు ఆనందం ఇస్తారు. లగ్గమ్మని నువ్వు కలుగుతావు, పెళ్లి వల్ల మా కోడలు కలుగుతుంది, ఉత్తరం కూడా మా భార్య కలుగుతుంది. పూర్వ విద్యార్థులు ఉన్నట్టయితే ఎవరైనా మీడియా ఉంటుంటే ఎవరైనా మాట్లాడాలనుకుంటే రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా మాట్లాడాలన్న విద్యార్థులు ఉంటే ఈనాటి కార్యక్రమం 1972-73 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మహోత్సవం. ముఖ్యంగా ఇది చాలా మహోత్సవంగా ఉంది. ఎన్నో రోజుల నుంచి వచ్చినటువంటి మనం అనుకుని విషయాలు కొన్ని జరుగుతుంటాయి. ఎప్పుడు ఎన్నేళ్ళ నుంచి మనం అనుకుంటున్నాం కానీ ఈ విషయం కాలేదు. మరి దూరంలో ఉన్నటువంటి అప్పారావుకి ఐడియా చేసేసి మా మిత్రులతో అందరితో సంప్రదించి ఈ కార్యక్రమంలో మరి విజయంతో చేసారు. మరి అట్లాగే మా గురువులు అయినటువంటి వారు
అతిథులుగా విశిష్ట అతిథులుగా వచ్చేసినటువంటి ఈ కార్యక్రమంకి వారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా వాళ్ళు ఎవరెవరంటే మన కిషన్ సార్ గారు, అట్లే రాజమోహన్ సార్ గారు, శంకర్రావు సార్ గారు, జానదన్ సార్ గారు. అయితే మనము కిషన్ సార్ గురించి చెప్పుకోవాలంటే మీకు జ్ఞాపకం ఉండొచ్చు, అరే టమాటా వాడాలా అంటుండే, దాదాపు అందరికి జ్ఞాపకం ఉంటుంటుంది. టమాటా అంటుండే అంటే తను అట్లా చెప్పడం వల్ల ఆ పెద్దతో చెప్పడం వల్ల మనం హిందీ మేము ఎంతైనా ధారాళంగా మాట్లాడగలుగుతాం. వాళ్ళు చెప్పడం వల్లే ఆ హిందీ మాకు కొద్దిగా అర్థమైంది. అట్లానే రాజమోహన్ సార్ సోషల్ స్టడీస్ చెప్తుంటే వాళ్ళు కూడా సౌమ్యులు. అట్లాగే శంకరరావు సార్ మరి పెద్దతో వాళ్ళు మ్యాథ్స్ చెప్తుంటే చాలా భయపడింది. వాళ్ళు చూస్తే పెద్ద పట్టుకొని వాళ్ళు చూస్తుంటే, కానీ ఆ పెద్దలు చూస్తే మాకు భయమేది. వాళ్ళు చెప్పినటువంటి లెక్కల వల్లనే మేము కూడా కొద్దిగా లెక్కలు మంచిగా నేర్చుకున్నాము. అట్లనే జానదన్ సార్ గారు కూడా వాళ్ళు సౌమ్యులు, వాళ్ళు కూడా సోషల్ స్టడీస్ లాస్ట్ మూమెంట్లో చెప్పినారు. మరి రైతులకు సేవ చేయాలని భగవంతుడి ఆ యొక్క కోరిక భగవంతుడు చెప్పినందువల్ల ఆ కోరిక మేరకు నేను గాయశాల శాఖలోనే ప్రతి గ్రామంలో మేము తిరుగుకుంటూ రైతులకి సేవ చేయడం జరిగింది. అట్లాగే నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు వెల్ సెటిల్డ్. ఒకట 82లో వచ్చినాడు బాబు పెద్ద, తర్వాత వచ్చేసేసి తర్వాత ఇద్దరు బాబులు, ఆడపిల్లలు లేరు. పిల్లలు మాత్రం వెల్ సెటిల్డ్ అయిపోయినారు, ఇద్దరు పెద్ద బాబులు ఉన్నారు. మరియు ఇంకా మనం చెప్పాల్సింది చాలా ఉంది. మరి చిన్నప్పటి విద్యార్థుల్ని మనము అపూర్వ సమ్మేళనం ద్వారా మనం కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరినీ సామూహికంగా మీ ఫ్యామిలీతో కలవడం, ఏదో సింగిల్గా కాకుండా వాళ్ళ కుటుంబంలో వచ్చి రావడం అనేది చాలా గొప్పతనం. మరియు కుటుంబ పరిచయాలు మనకి కుటుంబంలో ఫస్ట్ కస్తూరి నాగేశ్వర, నీరజ రావాలి కదా, ఇక్కడే అమ్మాయి మాస్టర్ రిటైర్డ్ అయిపోతే తర్వాత వాసతి జగదీశ్వర్, ఆయన శ్రీమతి శకుంతల. భార్య, కొడుకు, కోడలు, ఇద్దరు పిల్లలు, అమ్మడు, బిడ్డ, అమ్మారు. ఒకటి కమలాకర్ ఫ్యామిలీ అంటే వీళ్ళ ఫ్యామిలీ తీద్దాం, ఇక్కడ సార్లు పడదు, మళ్ళీ లాస్ట్ పడతారు దగ్గర. మాకు ముగ్గురు అమ్మాయిలు, ఒకరు హైదరాబాద్, ఒకరు నిజామాబాద్, ఒకరు జైత్యాలు. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు బిడ్డలు. ఇద్దరు అమ్మాయి నిజామాబాద్, ఒక కొడుకు. మూడు అమ్మాయిలు, ఒక బిడ్డ. మా కుటుంబ సభ్యులు ఇద్దరు ఒక్క నిమిషం చూడండి, అయిపోయింది. ఒక్క నిమిషం చూడండి ప్లీజ్. ఇక్కడ ఎక్కువ ప్లీజ్ భయ్యా. మైక్ దగ్గర భార్య లక్ష్మి, కొడుకు, కోడలు. ఏదైనా కరెంట్ లేదు. స్నేహబంధము ఎంత మధురము, చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము.
లా 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 లా. గురువులు మా నాన్నగారికే గురువులు కాదు, మరి మాకు కూడా గురువులు. మరి వచ్చిన మా నాన్నతోని సమానమైన పెద్దవారందరూ నాకు తండ్రితోని సమానము. వారందరికీ మొదటగా నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ సమ్మేళనము జన్నారం కొన్కల్ గ్రామ పంచాయతీలో ఒక చరిత్ర సృష్టిస్తుందని నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ తర్వాత ఉన్న వాళ్ళు కూడా సమ్మేళనం చేయడానికి ఇంకా వెనుక ముందు ఆలోచిస్తున్నారు. ఈరోజు నేను బయటకు వెళితే వాళ్ళు చేస్తున్నారు, మనం ఎప్పుడు చేద్దామని చాలామంది మా జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ వాళ్ళు నాకు ఫోన్లు చేస్తున్నారు. దీన్ని బట్టి ఇది జన్నారంలో ఒక ఆదర్శమై ప్రతి ఒక్కరూ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడానికి మీరు ఒక ఆదర్శప్రాయంగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇది ఎక్కడెక్కడ నుంచి ఈ ఎంత ఎండలు కూడా లెక్క చేయకుండా వచ్చిన వారందరికీ, మా కొన్కల్ గ్రామ పంచాయతీ విచ్చేసిన వారందరికీ మా ఫ్యామిలీ తరఫున, మా నాన్నగారి ఫ్రెండ్స్ తరఫున మరియు నా కొన్కల్ గ్రామ పంచాయతీ తరఫున కూడా ఈ మీరందరూ నా గ్రామ పంచాయతీలో ఇలాంటి కార్యక్రమం చేసుకోవడం కూడా నా యొక్క అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సదా నేను కృతజ్ఞతలు. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో. ఒకటే దొరుకుతుంది జీవితంలో, ఒకటే దొరుకుతుంది జీవితంలో. అది ఓడిపోదు వాడిపోదు కష్ట సుఖాల్లో. స్నేహ బంధము ఎంత మధురమో, పెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. తర్వాత ఇండివిజువల్ ఎవరైతే బాగా విహితంగా ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ కూడా ఒకసారి పరిచయం చేసుకొని కోరుతున్నాం. మా మిస్సెస్ మల్లేశ్వరి, మా పెద్దమ్మాయి రసనలక్ష్మి, సంతోషి, శాంతి, రెండో పిల్ల, మా కొడుకు పవన్ కుమార్, సురేంద్ర, సునీల్. ఏం చూడగా ఈ వయసులో ఇప్పుడు కొంతమంది తాతలు ఇబ్బంది పడ్డారు, పేర్లు వాళ్ళకి సరిగ్గా గుర్తులేవు. 1971 బ్యాచ్లో మా అన్నగారైన సయ్యద్ మన్సూర్ అలీ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా దండపల్లి మండలంలో రిటైర్ అయ్యారు 2012లో. అదృష్టవశాత్తు మాకు ఎవరైతే గురువులు ఉన్నారో మా అన్నయ్య కూడా గురువులే. ఈ నలుగురు గురువులు అన్నయ్యకు బోధించిన వాళ్ళే మాకు 2 సంవత్సరాల తర్వాత మాకు బోధించారు. దురదృష్టవశాత్తు మా ఫ్యామిలీ రాలేకపోయారు, చాలా దూరం నుంచి వరంగల్ నుంచి రావడం కష్టమైంది, కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అయినా ఈ పొజిషన్లో ఇక్కడ రావాల్సి వస్తుంది అని సంతోషంతో వచ్చాను. నేను వస్తూ జగిత్యాల వెళ్ళి మా అన్నయ్యని తీసుకొచ్చాను. మా అన్నయ్య కూడా సార్ యొక్క విద్యార్థి, ప్రియమైన విద్యార్థిలో ఒకరు మా అన్నయ్య గారు. ఇప్పటికి కూడా జన్నారం హై స్కూల్లో టాపర్ ఫస్ట్ నంబర్ మా అన్నయ్య గారిలో ఉంటుంది. ఎస్ఎస్సి బ్యాచ్లో టాప్ 71 బ్యాచ్లో మా అన్నయ్య పేరు ఇప్పటికీ ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నేమ్ మా అన్నయ్య గారిలో ఉంటుంది. ఇది నాకు చాలా అదృష్టవంతమైన విషయం ఇది. సో అన్నయ్య కూడా కొన్ని 2 మధురక వందనాలు. నేను జన్నారం హై స్కూల్లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యను అభ్యసించినాను. ఈ రోడ్డు నుండి నేను 5 సంవత్సరాలు దుర్భరమైనటువంటి పరిస్థితుల లోపల ఎండ అనగా వాన అనగా గెస్టెడ్ ఉపాధ్యాయుడిగా
మా గురువుల గారి యొక్క ఆశీస్సులతో పదవి విరమణ పొందినాను. మరి మా తమ్ముడు ఇట్లా మా ఫ్రెండ్స్ ఒక కార్యక్రమాన్ని ఏర్పరచాలని చెప్పిన వెంటనే మరి వీళ్ళందరూ నాకు సుపరిచితులే. ఎందుకంటే నేను ఇక్కడ జన్నారం హై స్కూల్లో 69-70 సంవత్సరంలో జనరల్ సెక్రటరీగా గెలుపొంది విద్యార్థుల లోపల మంచి పేరు కూడా తెచ్చుకున్నాను. చివరికి ఫస్ట్ క్లాస్లో అప్పుడు పాస్ అయ్యి మా జీవితం లోపల సువర్ణ జీవితాన్ని మేము తీర్చిదిద్దుకున్నాము. ఎంతైతే కష్టపడ్డామో మరి భగవంతుడు కూడా అలాంటి జీవితాన్ని మాకు ప్రసాదించాడు. మరి ఆ ఫలము మా ముందు ఉన్నటువంటి గురువులకే చెందుతుంది. ఎందుకంటే మరి ఇంతకుముందు కూడా ప్రభాకర్ రావు సార్ అని అప్పుడు సైన్స్ బోధిస్తుండే ఆ సార్తో కూడా ఇప్పుడే జస్ట్ ఒక గంట ముందు మాట్లాడిన ఆ సార్ కూడా మన అందరికీ ఆశీర్వాదం తెలిపారు. మీరు మంచి కార్యక్రమం చేపించారు కాబట్టి మీరు నా తరఫున మనకు నీళ్ళు అందించి జస్ట్ మనం ఉండే నేను మాట్లాడిన సార్ తోటి వారి యొక్క ఆశీస్సులు కూడా మనకు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్న సార్ యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకుంటున్నాము. రాబో జీవితంలో కూడా మన జీవితాల లోపల మంచిగా ఉండాలని కూడా నేను అల్లాహ్తో ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ ఆర్గనైజర్ అందరికీ పేరు పేరున నేను చెప్తున్నా. మరి నాకు చిన్నప్పుడు నేను ఆ సాంబాజీరావు తోటి ఉన్నప్పుడు మా అప్పన్న తోటి మంచి కూడా పరిచయం ఉంటుండే. నేను సీనియర్ ఉన్నా కానీ మాకు అందరం కలిసి మంచి ఉంటుండేటప్పుడు. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చే వరకు నాకు ఇందరిపల్లి ఒక స్నేహితులు కూడా కమలాకర్ గారు, సత్యప్రభు గారు వాళ్ళందరూ కూడా నా చిన్నప్పటి స్నేహితులు ఇందరిపల్లి నేను 4-5 తరగతి చదివిన వాళ్ళు కూడా ఇక్కడ నాకు కలిసిలు. నేను చాలా సంతోషపడ్డా. మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ మా गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ज्ञान न उपजे गुरु बिना बिन गुरु भक्ति न हो
ज्ञान न उपजे गुरु बिना, बिन गुरु भक्ति न हो। मन का संशय ना मिटे, मन का संशय ना मिटे, बिन गुरु मुक्ति न हो, बिन गुरु मुक्ति न हो। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। गुरुर्साक्षात् परब्रह्म, गुरुर्साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः। समदर्शी गुरु एक है, देता विद्या दान। समदर्शी गुरु एक है, देता विद्या दान। छल कपट रखता नहीं, छल कपट रखता नहीं, और नहीं अभिमान, और नहीं अभिमान। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा। गुरुर्साक्षात् परब्रह्म, गुरुर्साक्षात् परब्रह्म, तस्मै श्री गुरवे नमः। कृपा गुरु की जब होवे, नर नारायण जान। कृपा गुरु की जब होवे, नर नारायण जान। गुरु है ब्रह्मा गुरु है विष्णु, गुरु है ब्रह्मा गुरु है विष्णु, गुरु को शिव तू मान, गुरु को शिव तू मान। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो। పవిత్రమైంది. నా పేరు శంకర్రావు. ఈ జన్నారం గ్రామం నుంచి చాలా క్లోజ్ అటాచ్మెంట్. ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడే, పెళ్ళి ఇక్కడే, సంతానం ఇక్కడే, మిత్ర బృందం కూడా ఇక్కడే. అందులో శ్రీ రాజమౌళి గారు, ఎక్స్పర్ట్ కీర్తిశేషులు వసంత్ కుమార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రైవర్, సోయిన్స్ ఎం కిషన్ గారు అండ్ శిష్య బృందం. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ పాతకాలంలో గెట్ టుగెదర్ అని చేసుకుంటారు. ఏంటి పాతకాలంలో గెట్ టుగెదర్ చేసుకుంటారు కానీ ఇటువంటి ఇంత ప్రోగ్రాములు చాలా కష్టకరంగా 70 to 79 దాదాపు 40 సంవత్సరాల పీరియడ్. అప్పుడు జనాలు గ్రౌండ్ గురించి, ఆంధ్ర నుంచి వచ్చిన గ్రౌండ్ గురించి అక్కడ ఉన్నటువంటి హై స్కూల్ గ్రౌండ్ ఉంది. పరమపద అయినటువంటి కృష్ణమూర్తి గారు సేవించడానికి భూమి, కొత్త భూమి, పోలీస్ స్టేషన్ కొత్త భూమి
మన హై స్కూల్ కాలేజ్ అవి చాలా కష్టపడ్డాము. కష్టపడి నమస్కారాలు, పెద్దలకు నా నమస్కారాలు, చిన్నలకు దీవెనలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువులకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు. దయచేసి నేను ఒక చిన్న పాట రాసిన. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చదివారు జన్నారం హై స్కూలులో, జన్నారం హై స్కూలులో విడలేమని విడుకోలని విడిపోయారు, విడలేమని విడిపోలని విడిపోయారు. ఎదిగి ఎదిగి వారు పెరిగి పెరిగి వారు 20 ఏళ్ళ వారు 60 ఏళ్ళకు వచ్చినారు, 20 ఏళ్ళ వారు 60 ఏళ్ళకు వచ్చినారు. వారు బరువు బాధ్యతలు తీర్చుకున్నారు, వారి బరువు బాధ్యతలు తీర్చుకున్నారు. ఏ వేళలో తీర్చుకున్నారు, వాళ్ళ బరువు బాధ్యతలు తీర్చుకున్నారు. ఇక్కడే వారు కలుసుకోవారు నిర్ణయించుకున్నారు. ఈరోజు ఎంత మంచి రోజు, ఈరోజు ఎంత మంచి రోజు, ఆనందమైన రోజు, ఆనందమైన రోజు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే చదివారు జన్నారం హై స్కూలులో. కాలాతీతమైంది. అందరూ చూస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమీ మాట్లాడారు. ఏదో ముక్కుబడిగా మాట్లాడమన్నారు కానీ మాట్లాడాలంటే చాలా మరి ఒక్కటి చెప్పి చెప్పకపోతే కూడా అయినా చెప్పక తప్పదు కదా. అంటే 2 మాటలతో చెప్పాలంటే చాలా కష్టం. అయితే మొత్తానికి ఇప్పుడు సన్మానం చేసినటువంటి మా విద్యార్థులు దాదాపు 40 సంవత్సరాలకు పైబడి కిందనే వాళ్ళు చదువుకున్న రోజులు అది. ఇప్పుడు చదువుతున్నటువంటి వాళ్ళు వాళ్ళ కొడుకులు కానీ వాళ్ళ మనవలు కానీ వాళ్ళు ఇప్పుడు ముఖ్యంగా వినాలి. అప్పుడు మేము గురువులని నేను రిటైర్ అయ్యే దాదాపు 26-27 సంవత్సరాలు గడిచిపోయింది. విద్యా విధానంలో మార్పులు వచ్చినాయి. చట్టబద్ధమైనటువంటి మార్పులే కాకుండా కొన్ని అనేక రకాలైనటువంటి మార్పులు కూడా మనం చూస్తున్నాం. మేము చూసినాం. అయితే అప్పటి విద్యా విధానంలో ఇప్పటి విద్యా విధానంలో టెక్నాలజీ చాలా పెరిగింది, అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానసికమైన శారీరకమైన అభివృద్ధి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ పర్సనాలిటీ ఇప్పుడు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, అప్పుడు లేకుండే. అయినప్పటికీ కూడా మాకు తోచినంత వరకు కేవలము మేము పాఠ్య పుస్తకాలను పట్టుకొని చదువుకుంటూ కంఠపాఠం చేసేటువంటి పద్ధతి మాలో లేదు. విద్య పొందినటువంటి మాట్లాడిన వాళ్ళందరూ కూడా అది చెప్పలేదు. అయితే ఈ విధంగా మేము విద్య బోధించినటువంటిది ఆటపాటలలో కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ తర్వాత ఇతరత్ర వన భోజనాలు విద్యార్థులు మరియు నాతోటి ఉపాధ్యాయులు అందరికీ నా ఆశీస్సులు. నాకు నా జీవితం పవిత్రమైపోయింది. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు పైకి రావాలన్నటువంటి ఉద్దేశంలో నేను వాళ్ళ ఏడల ఒక శత్రువుగా ప్రవర్తించిన కానీ అయినా కానీ నా విద్యార్థులు నన్ను గౌరవిస్తున్నాను, ఇప్పటికి కూడా గౌరవిస్తాను, ఇప్పటికి కూడా భయపడతాను. నేను ఆ యొక్క ధనాన్ని సంపాదించుకున్న సమాజంలో నా అంత డబ్బు, నా అంత గౌరవ డబ్బు ఎవరు కూడా సంపాదించలేదు. నా శిష్యులు మంచి ఉన్నతమైన స్థితికి రావాలన్నటువంటి నా ఉద్దేశం. ఆ తర్వాత నేను ఎవరికి కూడా మరియు సూచన రాని
ఈ చదువులో కానీ మరియు నేనే మక్కున వేసి ఏ క్లాసు ఏం చెప్పుకోవాలో అన్నటువంటి విషయం నేనే రాసుకొని ఇక్కడ చూపిస్తే విద్యార్థులు సరైన జవాబు చెప్పుకోవాలి. ఎందుకు నా విద్యార్థులు పైకి రావాలంటే ఎట్లా వస్తారు నా ఉద్దేశం చూశాను. అయితే మరి చాలా సంతోషము. మీరు ఇచ్చే మర్యాద ఎల్లప్పుడూ ఇండిపెండెన్స్కి వస్తాయి ఉంటే నాకెంతో గౌరవం, నాకెంతో గర్వం సార్.